నేను చిన్నప్పటి నుండి క్రిస్టియనే, కానీ నామకవర్ద క్రిస్టియన్గా ఉన్నాను అనమాట. అయితే డిగ్రీలో ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఇంకా బ్రేకప్ అయిపోయింది. అయితే ఇంకా మందు తాగడానికి నేను డ్రింక్స్ అంటే అన్నీ తాగాను అనమాట. నా డిగ్రీ కంప్లీట్ అయింది. 3 years నేనేం ఏం చేస్తున్నానో, ఎలా బ్రతుకుతున్నానో కూడా తెలియదు. మా మమ్మీ అంటే మొత్తం ఎన్నిసార్లు చనిపోవాలనుకున్న పరిస్థితిలో ఉన్నది. ఎవరికన్నా ఫోన్ చేస్తే మొహమాటంగా పెట్టేసి నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డాడు. అలాంటి బ్రతుకులు అప్పుడు నేను డిగ్రీ చేస్తున్నప్పుడు డబ్బు చాలా ఉండే నా దగ్గర. మా డాడీ వాళ్ళు ఇచ్చారు, బండి కొనిచ్చారు, ల్యాప్టాప్, ప్రతి ఒక్కటి కొనిచ్చేవారు నాకు. అప్పుడు నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండే. నేను ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి సిటీకి వచ్చిన తర్వాత ఒక జాబ్ లేదు, ఒక కోచింగ్కి వెళ్తున్నా అంతే. ఏం చేస్తున్నానో కూడా తెలియదు. నాకు జాబ్ లేక నేను అసలు ఎన్నో విధాలుగా నేను చనిపోయా అనుకున్నా. కానీ ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత నేను అక్కడికి బెల్లంపల్లికి రావడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకు. ఒక మా ఫ్రెండ్ గాడికి అరే మనీ ఇవ్వు ప్లీజ్ అంటే నా దగ్గర లేవు అని చెప్పేసి అన్నా, కానీ వాడికి ఎంత ఘోరంగా అడిగినా కానీ ఇవ్వలేదు. అరే నీకు కాళ్ళు మోపుతారని చెప్పేసి వాడిపోయిన కాళ్ళ పైన పడితే 300 rupees ఇచ్చింది నాకు. అప్పుడు నేను అక్కడికి బెల్లంపల్లికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళేసి నేను 2 days ఫాస్టింగ్లో ప్రేయర్స్ ఉంటే, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాక అక్కడ నుండి మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత ఆ 2-3 daysలోనే నాకు జాబ్ వచ్చింది. 14,000 శాలరీతో జాబ్ వచ్చింది. అసలు సాక్ష్యం చెప్పాలని కూడా నేను అనుకోలేదు. కానీ చాలా వీక్స్ నుండి పోస్ట్పోన్ చేసుకుంటున్నాను నేను. కానీ ఎంత గొప్ప దేవుని నేను స్తుతించకుండా అసలు నేను ఎవరి కోసం బ్రతక, నా యేసయ్య కోసం తప్ప అనుకొని. నేను చాలామంది సిగ్గుపడతారు అంటే చూసి నన్ను అవుతారేమో, నన్ను తీసుకొచ్చిన అన్న ఇట్లా నన్ను చూసి ఏమన్నా అనుకుంటాడేమో అని. అంటే నేను వాళ్ళ ముందు సిన్సియర్గా నటించుటోని, ప్రతి ఒక్కరి ముందు సిన్సియర్గా. అలాంటి మళ్ళీ నన్ను వాళ్ళు బ్యాడ్గా అనుకుంటారేమో అనుకొని నేను ఇన్ని రోజులు చెప్పకుండా నేను అక్కడే కూర్చున్నటోని. ఇప్పుడు అన్ని విడిచిపెట్టుకున్నావు నాన్న. బెల్లంపల్లి వచ్చాక అంత మారిపోయావు. నీ హృదయం అంతా ఏసేకి ఇచ్చేసి ఇప్పుడు నీకు సంతోషం ఉంది. చాలా సంతోషంగా. మా డాడీ ఫోన్ చేస్తే చెప్పురా ఏంద్రా ఇట్లా ఏదో డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నట్టు అని మా డాడీ అట్లా మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే చెప్తున్నానా, అసలు ఈ లోకం ఇంతే అండి. డబ్బులు ఉంటే ప్రతి ఒక్కడు వస్తాడు. అంటే నేను మా తండ్రిని అంటున్నాను అనుకో, కానీ నిజంగా నేను ఎన్నిసార్లు చనిపోవాలనుకున్నాను. కానీ నాకు జీవితం నుండి నేను ఇలా ఉంటాను, ఇలా బ్రతుకుతాను కూడా అనుకోలేదు. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటున్నంటే అంత ప్రశాంతంగా నేను బ్రతకగలుగుతున్నా. ఒకవేళ లేని వ్యక్తికి విలువనిచ్చే దేవుడు అండి యేసయ్య. రెండోదిగా మనుషుల ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ కాదు. నిజమే, ఒకవేళ అట్లా అడగడం వల్ల ఆయన తండ్రి కూడా విసిగిపోయి ఉంటాడు. డబ్బు ఎంతగానో ఇస్తారు. వాళ్ళ గురించి చెప్పడం అని తను అనట్లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. డబ్బుల కొరకే ఫోన్ చేసే అనుభవం. కానీ ఇప్పుడు యేసయ్య ప్రేమ దొరికాక అందరి ప్రేమ దొరికిందండి. పైకి సిన్సియర్ గా నటించేవాడు లోపలి జీవితం ఉన్న యేసయ్య బిడ్డను ప్రేమించాడండి. గట్టిగా చెప్పలు కొట్టండి. నువ్వు నటిస్తున్నావని నాకు తెలుసు, కానీ నేను ప్రేమిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు కూడా చాలా సార్లు యాక్టింగ్ చేస్తుంటావు ప్రజల దగ్గర, మనుషుల దగ్గర. కానీ నువ్వెంత యాక్టింగ్ చేసినా యేసయ్య నిన్ను త్రోసివేయడు, కానీ తన రూపులో మార్చుకోవడానికి నీ వెంట పడతాడు. అది యేసయ్య ప్రేమ. అదండి యవన జీవితం. బెల్లంపల్లికి వచ్చి ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు.
బ్రతుకుని మార్చింది. రెండో రోజే జాబ్ వచ్చిందట, 14,000 ఇప్పుడు శాలరీ. ఎవరి వైపు చూడకుండా బ్రతుకుతున్నాడు. ఇది ఒక ఏమంటారు, మట్టి ఘట్టంలో మహదేశ్వరి నింపబడినప్పుడు ఈ ఘనత వస్తుంది. నీవు నేను వెళ్ళలేని వాళ్ళమే గాని దేవుడు మనల్ని నింపినప్పుడు ఈ మహిమ మన జీవితంలోకి వస్తుంది. 3 months తర్వాత, అంటే ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ అన్న, 3 months తర్వాత మళ్ళీ 3,000 పెంచుతా అన్నారు. టోటల్ 770. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి దేవునికి ఇవ్వటంలో నమ్మకంగా ఉండు, వాక్యం చదవటంలో నమ్మకంగా ఉండు, ప్రార్థనలో నమ్మకంగా ఉండు. ప్రైజ్ లార్డ్.